మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. త్వరగా బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఈ రోజున వాగ్దానం చూద్దాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 11వ వచనం. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దామండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనం చదవాలి. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక యున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడలను కట్టుదను, నేలమ్మతో నీ పునాదులను వేయుదును. ఎక్కడి వరకు కళ్ళు మూసుకున్నట్లు చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ గల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో నిలబడి నాతో సూటిగా తేటగా మీరే మాట్లాడమనుకోవచ్చు. యేసయ్య అతి పరిశుద్ధుడైన ప్రార్థించి అడిగి వేడుకొని మా పరమ తండ్రి, ఆమేన్. మళ్ళీ ఒక్కసారి చదువుకుందామండి. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక యున్నదానా. చలమ ప్రయాస అంటే చెప్పాలి. ప్రయాసం అంటే కష్టపడతాం. ప్రయాసతో భారముతో చెమటొచ్చి పని చేయడం కదండి. పక్కన మాట ఏముంది? గాలి వాన చేత. గాలి వాన అంటే మొన్నగాదులే కానీ 2012లోనూ వచ్చినట్టుంది హుదూద్ తుఫాన్ అని. ఆ తుఫాన్ వల్ల మనం వైజాగ్లో వచ్చి అల్లకొల్లోనం చేసింది. ఆ తుఫాన్ వల్ల మన చైనాకు వచ్చింది. ఆ తుఫాన్ వల్ల మనకు రాలేదులేండి. అలాంటి తుఫాను చేత నువ్వు ప్రయాసపడుతున్నావా? ఆ గాలి వాన వేసే ఆ తుఫాను వల్ల నువ్వు ప్రయాసతో భారముతో ఆదరణ లేక ఉన్నావా? ఈ రోజున గాలి వాన వేసే తుఫానికి ఎక్కడికి వెళ్తామండి? ఎక్కడికైనా వెళ్ళి దాంకోగలుగుతాం. కానీ గాలి వాన లాంటి ఒక శ్రమలనే తుఫాను వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఒక శోధనలే నీకు వస్తే నువ్వేం చేస్తావు? ఒక నిందలే నీ మీద వేస్తే నువ్వేం చేస్తావు? తట్టుకోలేనంత బాధ, గుండెలంత బరువెక్కిపోయింది. ఆ యొక్క తుఫాను నీ జీవితంలో చెలరేగిపోతుంటే నువ్వేం చేస్తావు? అందుకని నా దేవుడు అంటున్నాడు, ఆదరణ లేక దానా, ఆదరణ లేక ఉన్నదానా. ఈ రోజున ఆయన అంటున్నాడు, నీకు ఆదరణ లేదా? నేను ఆదరించే వారు ఎవరూ లేరా? ఆ మాట ఒక్కసారి చదవండి. ప్రయాసపడి శ్రమలు శోధనలు కొట్టబడుతున్నా ఆదరణ లేక యున్నదానా. నా దేవునితో మాట్లాడుతున్నాడు. శ్రమలలో, కష్టాల్లో, నిందలలో, అవమానాలలో ఒకటి తీరాక ఒకటి ఆదరణ లేక యున్నదానా. నా దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రేమించిన అబ్బాయిని చేసుకుంటే ఆ అబ్బాయి ఆదరణ చూపిస్తాడు అనుకున్నా, చూపించలా. కొని తెచ్చుకున్నాం బాగా చూసుకునేదని. ఎంతమంది వద్దున్న ఈ సంబంధం, కానీ పట్టుదలతో చేసుకున్నాం. ఆ అమ్మాయి ఆదరణ చూపించట్లేదా? ప్రామిస్ చేశాడు నీ భర్త జీవితాంతం నీకు తోడుంటానని, కానీ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడా? నీ భర్త కూడా నీకు ఆదరణ చూపించలేకపోతున్నాడా? నీ తల్లిదండ్రులు కూడా నీకు ఆదరణ చూపించలేకపోతున్నారా? ఈ రోజున ఆ తుఫాను అనగా నీ జీవితంలో
శ్రమలని తుఫాన్లో, శోధనని తుఫాన్లో, నిందలని అలజడిలో ఉన్న ఆదరణ లేక ఉన్నదానా, నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. నా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఏ ఆదరణ లేక, ఎటు తోచక, ఏమి చేయని పరిస్థితిలో వచ్చి కూర్చొని మాటలు వింటుంటే, లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరితో నా దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీకు ఆదరణ లేదా? కష్టముగా ఉందా? ఒకరికి చెప్పుకోలేకపోతున్నావా? ఎవరన్నా నా మీద ఆదరణ చూపిస్తే బాగుండిద్ది, ఎవరన్నా నీకు నేను తోడుంటాను అనే మాట చెప్తే బాగుండిద్ది అనిపిస్తుందా నీకు ఈ రోజున? అనిపిస్తుందా? ఈ రోజున ఆదరణ డబ్బులు పెట్టి కొని తెచ్చుకుంటే వచ్చిద్దా అండి? ఎన్ని వేలలు పెట్టినా, ఎన్ని లక్షలు పోసినా ఆదరణ రాదు. ఆదరణ రాదు. అందుకనే దావీదు భక్తుడు అంటున్నాడు, కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనం, గాఢాంధకార లోయములో నేను సంచరించుచున్నాను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డికరియు నీ దండమును నన్ను ఆదరించును. చాలా దావీదు భక్తుడు అంటున్నాడు ఏమని? నేను గాఢాంధకారములో లోయలను ఉన్నా కానీ నా దేవుడు నన్ను ఆదరిస్తున్నాడు అంటున్నాడు. నేను శ్రమలలో ఉన్నా కానీ నా దేవుడు నాకు ఆదరణ చూపిస్తున్నాడు అంటున్నాడు. ఎన్ని నిందల అవమానాల మీద వచ్చినా, చేతగాక పోగొట్టుకున్నామనే నిందలు వేస్తున్నా, అనేక మాటలతో శోధనలో ఉన్నా నా దేవుడు నన్ను ఆదరిస్తున్నాడని దావీదు చెప్తున్నాడు. కానీ యోబు ఏం చెప్తున్నాడు చూడాలి. అది కూడా తెరవండి ఒక్కసారి. యోబు గ్రంథము 7వ అధ్యాయము 13, 14 వచనాలు చూద్దామండి. అందరం తెరుద్దాం, ఎవ్వరు బైబిల్ మూసిపెట్టమాకండి. 425వ పేజీ 7వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందాం. నా మంచము నాకు ఆదరణనిచ్చును, నా పరుపు నా బాధకు ఉపశాంతినిచ్చును అని నేను అనుకొనగా, నీవు స్వప్నము వలన నన్ను బెదిరించెదవు, దర్శనము వలన చాలమ్మ, దర్శనం వలన నన్ను భయపెట్టెదవు. 50,000 పెట్టి మంచము కొన్నా, 25,000 పెట్టి పరుపు చేయించా, నాకు ఆదరణ ఇచ్చిద్దా? ఆదరణ ఇచ్చిద్దా అంటున్నాడు యోబు. అంటున్నాడు, నా మంచము నాకు ఆదరణ ఇచ్చిద్ది అనుకున్నా, నా పొరుపు నాకు ఆదరణ ఇచ్చిద్ది అనుకున్నా, నా అంతస్తులు ఆదరణ కలిగిస్తాయి అనుకున్నా, నాకున్న ఎకరాలు పొలాలు ఆదరణ కలిగిస్తాయి అనుకున్నా, నేను నమ్ముకున్నా నా ప్రాణ స్నేహితులు నాకు ఆదరణ కలిగిస్తారు అనుకున్నా, కానీ ఆయన ఏమంటున్నాడు? ఆదరణ ఇచ్చలేదు, ఆదరణ ఇవ్వలేదు, నాకు ఆదరణ కలిగించలేదు. ఇప్పుడు ఫర్ సపోజ్ 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నామండి పొరుపు మంచం, మొత్తం టోటల్ 1,00,000 రూపాయలు అయింది. మంచిగా హ్యాపీగా నిద్రపోగలుగుతాం అందరం. అదే అంటున్నాడు ఆయన, నా మంచము నా పరుపు నేను ఆదరణ ఇచ్చింది అనుకున్నా, కానీ నీవు స్వప్నమందు వచ్చి ఏం చేస్తాడంటే దేవుడు నన్ను బెదిరించేదివేమో, నా దర్శనం అందు వచ్చి నువ్వు నన్ను భయపెడతావేమో అంటున్నాడు. ఈ రోజున సుఖముగా నన్ను ఆదరించిద్ది అని కొనుక్కుంటే సుఖంగా నిద్రపోగలుగుతావా? సొమ్మసిల్లగా అలసిపోయి నిద్రపోగలుగుతావా? నీ మంచం నీకు ఆదరణ ఇవ్వలేదు, నీ భర్త నీకు ఆదరణ చూపించలేడు, నీ భార్య కూడా నిన్ను ఆదరించలేడు ఒక్కొక్క సమయంలో. కానీ అందుకనే దేవుడు అంటున్నాడు, దావీదు
నేను గాఢాంధకారంలో ఉన్నా కానీ నా దేవుడు నాకు ఆదరణ ఇచ్చాడు, నా దేవుడు నన్ను ఆదరణ కలిగించాడు అంటున్నాడు. కానీ ఒక మాట అన్నాడు యోబు, అది కూడా ఒక్కసారి తెరవండి. యోబు గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనం. చదవాలి. ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను, మీరందరూ బాధలకే కర్తలే కానీ ఆదరణకు కర్తలు కారు. వాళ్ళ స్నేహితులతో అంటున్నాడు ఈ మాట యోబు. ఏమని? వాళ్ళ స్నేహితులు వచ్చారంట యోబు బాగోలేని స్థితిలో ఉన్నప్పుడు అంటున్నాడు, మీరందరూ బాధలకే కర్తలు కానీ ఆదరణ చూపించే వాళ్ళు ఎవరూ లేరు. హాస్పిటల్లో పడి ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్ళి, నువ్వు వచ్చే ముందు ఒక అతను ఇదే బెడ్ మీద చనిపోయాడు, నీ స్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదంటే తను ఏం చేస్తాడండి? భయముతోనే మనం అన్న మాటకి చనిపోతాడు బాగున్నా కానీ. అక్కడ ఆదరణ చూపించినట్ట? ఇంకా నువ్వు లేవలేని స్థితిలో ఉన్నావు, బాగోని స్థితిలో ఉన్నావు, పడిపోయి ఉన్నావు, కానీ ఆదరణ చూపించకుండా బాధ పెట్టే వాళ్ళు ఎక్కువయ్యారని యోబు అంటున్నాడు. నిజమే కదండి, నిజమేగా? మనం బాగోని స్థితిలో ఉంటే నలిగిపోయి విరిగిపోయి దేనికి పనికి రాక అటు తోచక ఇటు తోచక ఏ మార్గం సెలెక్ట్ చేసుకోవాలో తెలియని స్థితిలో ఉంటే, చనిపోతే పోయి ఇంకా ఈ బ్రతుకు ఎందుకు అనుకున్న సమయంలో చనిపోరా నువ్వు అనే పరిచే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ నీకు నేనున్నా అని భరోసా ఇచ్చేవారు ఎవరూ లేరు. ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు నన్ను ఆదరిస్తారు అనుకుంటాము, కానీ ఈ రోజున ఎవరు ఆదరణ చూపించలేరు. వాళ్ళే నా ప్రాణ స్నేహితులను నమ్మాం, కట్టుకున్న భర్త జీవితాంతం తోడుంటాడు అనుకున్నాం, కానీ మధ్యలోనే ఎవరో తెలియని స్థితిలో వదిలేసి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నీ భర్త నీకు ఆదరణ చూపిస్తున్నాడా? నీ తల్లిదండ్రులు నీకు ఆదరణ చూపిస్తున్నారు? ఈ రోజున నమ్మి తెచ్చుకున్నాం కోడలి పిల్ల ఏమన్నా ఆదరణ చూపిస్తుందా? ఈ రోజున వాళ్ళ కోసమేగా కష్టపడుతుంది. ఎవరు వాళ్ళు? నా బిడ్డలే కదా. నా బిడ్డ, నేను తినకపోయినా నా బిడ్డలు సుఖంగా ఉంటే చాలు, నా బిడ్డలు బాగుంటే చాలు, నలుగురిలో నా బిడ్డలు మంచి స్థాయిలో ఉంటే చాలు అని వాననక ఎండనక వాళ్ళ కోసం కష్టపడి చెమట వచ్చి పని చేసినా సరే నీ కుమారుడు నీకు ఆదరణ చూపిస్తున్నాడా? నా దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున, నీ కుమార్తె నీకు ఆదరణ చూపిస్తుందా? ఎవరు నిన్ను ఆదరించట్లేదా? అందరూ బాధపరిచే వాళ్ళే కానీ ఆదరించేవారు ఎవ్వరూ లేరని దిగులు చెందుతున్నావా ఈ రోజున? బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉందండి, పాపంతో పట్టబడిన స్త్రీ. యేసుక్రీస్తు ప్రభు మార్గంలో ఉన్నప్పుడు పాపంతో పట్టబడిన స్త్రీని ఆయన ముందుకు తీసుకొచ్చినప్పుడు ఆమె ఏం చేసిందండి? ఆయన పాదాల మీద పడింది, వెత్తట్ల, తల పైకి లేపట్ల. ఆమె వెనకాల ఆమె ఊరు ప్రజలందరూ వచ్చారు. పాపము చేసిన వాళ్ళని అప్పుడు కాలంలో ఊరి అవతలేసేస్తారు రాళ్ళతో కొట్టి. కానీ యేసయ్య అంటున్నాడు, నిజముగా ఈమె పాపము చేసిందే, మీలో ఎవరైనా పాపము చెయ్యని వాళ్ళు ఉంటే ఆమె మీద రాళ్ళు వేసి చంపేయండి అని చెప్పాడు. ఎవరన్నా ముందుకు వచ్చారండి? వద్దామనుకున్నా కానీ
తన అంతరాత్మ చెప్తుంది, నిన్న నైట్ నువ్వు ఆ పాపం చేసావు, నిన్న నైట్ ఈ పాపం చేసావు, ఆ సీరియల్ చూసావు, ఈ సినిమాలు చూసావు, వాళ్ళతో చాటింగ్ చేసావు, వీళ్ళతో ముందు దాగా అన్ని చెబుతుంది తన అంతరాత్మ. ఆగిపోయారు. ఏం చేశారు? ఆగిపోయారు. కానీ నా దేవుడు అంత ఘోర పాపిన ఆమెను కూడా క్షమించాడు. ఈ రోజున నువ్వు తెలుసో తెలియకో ఏదో ఒక పాపము చేస్తే అదే 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 అని ఇబ్బంది పెడుతున్నారా? తెలుసో తెలియక చేశావు కానీ అదే పాయింట్ తీసుకొస్తున్నారా? ఆ పాయింట్ దగ్గర తీసుకొచ్చి నిన్ను బాధ పెడుతున్నారా? నిన్ను ఆదరించట్లేదా? అనేక మాటల చేత నేను గాయపరుస్తున్నారా? ఈ రోజున ఆ మాటలు పడతము కంటే తెలుసో తెలియక చేశా, ఎప్పుడు చూసినా అదే మాటలు అదే మాటలు అదే మాటలు గాయపరుస్తున్నారు నన్ను. ఇంకా నేను ఎందుకు సమాజంలో తల ఎత్తుకునే పరిస్థితి కూడా లేకుండా చేసుకున్నా, ఇంకా నేను ఎందుకు? చనిపోతే పోయిద్ది అనుకుంటున్నావా? ఈ రోజున అనుకుంటున్నావా? ఎవరికి తెలియదు అనుకోవచ్చు, కానీ ఆయన అంటున్నాడు, నేను నిన్ను చూసా. ఆ రోజున పట్టబడిన స్త్రీతో దేవుడు అంటున్నాడు, వాళ్ళందరూ పాపము చేశారు కాబట్టే ఒక రాయి కూడా నీ మీద వెయ్యలేదు, కానీ నేను నిన్ను క్షమించానంటున్నాడు. కానీ నువ్వు తెలుసో తెలియకో ఏదో నీ తల్లిదండ్రుల దగ్గర తెలియకుండా, నీ భర్త దగ్గర తెలియకుండా, నీ భార్య దగ్గర తెలియకుండా మంచిగానే నటిస్తూ తెలుసో తెలియక ఏదైనా తప్పు చెయ్యరాని తప్పు చేసావా? అది ఒక దొంగతనమే కావచ్చు, తల్లిదండ్రులకు తెలియదని అనుకోవచ్చు, కానీ నువ్వు చేసావు. కానీ అదే పాయింట్ ఎత్తిపెట్టి చూపిస్తున్నారా? నువ్వు ఎందుకు అలా చేసావు, నువ్వు అలాంటి వాడివి, ఇలాంటి దానివి, అలాంటి దానివి అని ఏలు పెట్టి నిన్ను అదే పాయింట్ దగ్గర చూపిస్తున్నారా? ఆ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి నిన్ను ఆదరణ కలిగించలేకపోతున్నారా? బాధపడు మాకు, నా దేవుడు నిన్ను ఆదరిస్తానంటున్నాడు. నా దేవుడు నిన్ను ఆదరణ కలిగిస్తానంటున్నాడు. నువ్వు మంచివాడివే, నువ్వు మంచిదానివే, నువ్వు కరెక్ట్గానే ఉన్నావు, నువ్వు నిజాయితీగానే బ్రతుకుతున్నావు, కానీ నువ్వు ఏ తప్పు చేయకపోయినా చేశావు అని బండ గుద్ది చెప్తున్నాడా నీ భర్త? ఆ మాట దగ్గర ఇబ్బంది పెడుతున్నాడా? టార్చర్ చేస్తున్నాడా? బాధపడు మాకు, బాధపడు మాకు. నువ్వు ఈ రోజున నువ్వు ఎంతగా నలిగిపోతున్నావో, నేను ఏ తప్పు ఎరగనయ్యా, నేను ఏ పాపము చేయలేదయ్యా, నేను అలాంటి దాన్ని కాదయ్యా, నేను మంచిదాన్నయ్యా అని నువ్వు చెబుతున్నా, కానీ నీ తల్లిదండ్రులు అర్థం చేసుకోలేకపోతున్నారా? నీ భర్త అర్థము చేసుకోలేకపోతున్నాడా? అర్థము చేసుకోనక అదే మాట దగ్గర తీసుకొచ్చి నలుగురిలో నిన్ను అల్లరబుచ్చుతున్నాడా? నలుగురిలో నేను అవమానిస్తున్నాడా? బాధపడు మాకు, బాధపడు మాకు. నువ్వు ఈ రోజున నా దేవుడు నిన్ను ఆదరణ కలిగిస్తానంటున్నాడు, ఆదరిస్తానంటున్నాడు. ఎంతగా నలిగిపోయి ఉన్నావో నీ తోటి సహోదరికి కూడా తెలియకపోవచ్చు, నీ పక్కన కూర్చున్న వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు, కానీ నా దేవుడు అంటున్నాడు, ఈ రోజున ఈ క్షణమున నీకు ఆదరణ లేదా? ఆయన అడుగుతున్నాడు, ఆదరణ లేదా నీకు? ఆదరించేవారు ఎవరు లేరా? ఆ రోజున దావీదన్నాడు, గాఢాంధకారంలో నేనున్నా, నా దేవుడు నన్ను ఆదరించాడయ్యా. శ్రమల్లో నేనున్నా, నా దేవుడు నన్ను పోషించాడయ్యా, ఆదరించాడయ్యా. కానీ నా పొరుపు నాకు ఆదరణ ఇవ్వలా, నా మంచము నాకు ఆదరణ ఇవ్వలా. ప్రాణంగా స్నేహితులు కూడా బాధలు పెడతానికే వచ్చారు, కానీ నన్ను ఆదరించలే రాలేదు అంటున్నారా ఈ రోజున? ఎంతగానో వాడు కష్టపడితే ఎందుకు, నేను కష్టపడితే నా పిల్లలు తినాలని, వాళ్ళు మంచి ఉద్యోగాలు వస్తే సెటిల్ అవుతే బాగుందని ఎంతగానో అప్పులు చేసి మరి చదివించావు, ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళు దారి వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయారు.
ఒక్కదానివే ఉంటున్నావా ఇంట్లో? రేపటి రోజుని ఏమైందో, రాత్రికి రాత్రి నా ప్రాణం పోతే ఎవరు నా దగ్గరకు వచ్చేది? రాత్రికి రాత్రి నాకేమైనా అయిపోతే అసలు ఎలా ఉందమ్మా, ఎవరు నన్ను పలకరించేది అని బాధపడుతున్నావు ఈ రోజున? దిగులు చెందుతున్నావా? ఉన్నారు, అందరూ ఉన్నారు, అందరిలో ఒంటరిగా నేను బ్రతుకుతున్నా. నీ బాధపడుతున్నావా? ఆదరణ ఎవ్వరు చూపించట్లేదా? ఎవ్వరు నీకు ఆదరణ కలిగించట్లేదా? బాధపడు మాకు. ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తానండి. ఒంటరిగా ఉన్న సమయం చాలా ఆశీర్వాదకరం తెలుసా? అనుకుంటారు అందరు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఫర్ సపోజ్ వాళ్ళు 4 ఉన్నారండి, నేను ఒక్కదాన్నే ఉన్నా. వాళ్ళ 4 బాగా మంచిగా ఉంటున్నారు, నన్ను ఒక్కదాన్ని వదిలేసి నాతో మాట్లాడకుండా నన్ను చీదరించుకున్నారనుకో, ఎట్లా ఉంటుంది ఒక్కసారి బ్రతుకు చెప్పండి? వినపడట్లా? ఇంకా 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 చనిపోదాం అనిపించింది. ప్రాణం ఎందుకు? చనిపోదాం అనిపించింది కదా. ఆ టైంలో నా దేవుడు అంటున్నాడు, ఆదరణ లేక, ఆదరణ చూపించే వాళ్ళు లేరని నువ్వు బాధపడు మాకు. ఈ రోజున ఒంటరిగా ఉన్నావని బాధపడు మాకు. ఆ ఒంటరి స్థితిలో ఆశీర్వాదకం తెలుసా నీకు? ఈ రోజున ఎంత ఆశీర్వాదం అంటే, అంతమంది ఉన్నప్పుడు ప్రార్థన చేసినా కానీ కన్నీరు రాదు. ఆ ఒంటరి స్థితిలో నా దేవుడు అంటున్నాడు, బిడ్డా నీకు ఆదరణ లేరని బాధపడుతున్నావా? ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఈ రోజున అందరూ వదిలేశారని బాధపడుతున్నావా? అందరూ నిన్ను విడిచిపెట్టారని బాధపడుతున్నావా? అందరు కుటుంబం అంతా ఒక్కటై నిన్ను వెలివేసి దూరం పెడుతున్నారని బాధపడుతున్నావా? ఆదరణ చూపించట్లేదని బాధపడుతున్నావా? నా దేవుడు అంటున్నాడు, ఎంతమంది ఈ లోకంలో నిన్ను చీకొట్టినా, నువ్వు ఎటువంటి దానివైనా, ఎటువంటి వాడివైనా నా దగ్గరికి రా, నేను నిన్ను హక్కును చేర్చుకొని ఆదరణ కలిగిస్తానంటున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామండి. ఆయన నీకు ఆదరణ కలిగిస్తానంటున్నాడు. ఆ సమయంలో పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకొనక ప్రార్థించు. యా నాకు అందరూ ఉన్నారు, ఎవ్వరు ఆదరణ చూపించట్ల. వాళ్ళ కోసమే కదయ్యా నేను ఇంతగా బ్రతికింది, వాళ్ళ కోసమే కదా ఎంత చెమట వచ్చింది. నా బిడ్డలే నా శత్రువులుగా తయారయ్యారు. ఒంటరిగా ఉన్న వేళలా కూడా కనీసం ఫోన్ చేసి ఎలా ఉందమ్మా పలకరించే నాదుడు కూడా లేడు. యేసయ్యా నువ్వు ఉన్నావని బ్రతుకుతున్నా, నీవే నా దిక్కును బ్రతుకుతున్నా అని దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు ఒక్కసారి ప్రార్థించు సహోదరి. నువ్వు ప్రార్థించు. నా దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క ప్రార్థనే నీ జీవితాన్ని మార్చేసిద్ది. ఎవరు నిన్ను వెలివేశారో వాళ్ళని నీకు ఆదరణ చూపిస్తారు. ఎవరు నిన్ను చూసి చీకొడుతున్నారో వాళ్ళని నిన్ను ఆదరణ చూపిస్తారు. ఆ ఒంటరి వేళలో ప్రార్థించు, ఒంటరి సమయంలో ప్రార్థించు. అంతేకాని నెగిటివ్ ఆలోచనలు ఎవరు తెస్తారండి? నెగిటివ్ ఆలోచనలు అపవాదం ఏం చేస్తుంది? అందరూ ఒకటైపోయారు, నువ్వు ఒక్కడిగా ఉన్నావు. చనిపో, సూసైడ్ చేసుకో. నువ్వెందుకు ఇంకా ఈ బ్రతికెందుకు? నీకు ఈ బ్రతికెందుకు? ఎంతగానో నువ్వు చదువుతున్నావు, ఎంతగానో కష్టపడుతున్నావు, ఏమీ లాభం నీ వల్ల? ఏమీ లాభం? అంతగా చెమట వచ్చి నీ తల్లిదండ్రులు కష్టపడి ఫీజులు పెట్టి కట్టించి ఇంతటోనే చేస్తే కనీసం జాబ్ కూడా నువ్వు తెచ్చుకోలేవా? ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత
అని మన హృదయంలో కలవరపరిచిద్ది. ఆ టైంలో కూడా నువ్వు బాధపడ మాకు, ఆదరణ చూపించట్లేదని బాధపడ మాకు. ఆ సమయంలో ప్రార్థించు. ప్రతిదీ మనం ప్రార్థన వల్ల ఏదైనా పొందుకుంటామండి. ప్రార్థన, ఆ సమయంలో ప్రార్థించు. కనీసం పంచుకోవడానికి కూడా, నోటి మాట చెప్పడానికి కూడా ఎవ్వరూ లేరు, అందరూ ఒకటైపోయారు. ఇంకా ఎందుకు ఈ బ్రతుకు అనిపించింది ఒక్కొక్కసారి. ఆ సమయంలో ప్రార్థించు. నీకు ఏ బాధ ఉందో, నీకు ఏ కష్టం ఉందో, ప్రయాసతో గాలి వాన చేత కొట్టబడి ఉన్న, ఆదరణ లేక ఉన్నదానా, నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా దేవుడు ఈ సమయంలో నిన్ను దర్శిస్తున్నాడు. నువ్వు కారుస్తున్న కన్నీరు ఆయన చూస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నువ్వు ఎంత కాలం నుంచి కారుస్తున్నావు ఈ కన్నీరు, నేను చూచా. ఆయన మనలాంటి ఒక మనిషే కదండి. ఆయనకు హృదయం ఉందా లేదా? యేసయ్యకి హృదయం ఉందా లేదా? మరి నీ బిడ్డలు ఏడుస్తుంటేనే నువ్వు చూడలేకపోతున్నావు. మనమందరం ఆయన బిడ్డలం కదండి. నువ్వు ఇంతగా దొల్లాడి దేవుడి సన్నిధిలో నలిగిపోయి విరిగిపోయి ఏడుస్తూ ఎవరి కోసం రాత్రంతా ఏడుస్తున్నావో నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కారుస్తున్న కన్నీరు చెంపమైన వచ్చి, బుగ్గమైన వచ్చి ఆరిపోయిద్దేమో, కానీ కింద పడిపోయి దొల్లాడిద్దేమో, కానీ ఆ కన్నీరు ప్రతి బొట్టు దాచిపెడుతున్నాడు. నువ్వు కారుస్తున్న కన్నీరు కూడా వ్యర్థము కాదు. నువ్వు ఇంతగా ప్రార్థన చేస్తున్నది వ్యర్థము కాదు. నువ్వు ఎంతగా నలిగిపోయి ఏడుస్తున్నావో పిల్లల కోసం ఆయన చూస్తున్నాడు. ఆయన హృదయము, కొంతమంది హృదయాలంటే బండకు హృదయాలు ఉంటాయి, రాతి హృదయాలు ఉంటాయి, కరిగిపోవు. కానీ ఆయన హృదయము స్పాంజి లాంటి హృదయం అండి. ఇట్లనగానే కరిగిపోయింది. ఐస్ లాంటి హృదయం, అట్లనగానే కరిగిపోయింది. నువ్వేడుస్తుంటే ఆయన ఏడుస్తాడు అక్కడ. నువ్వు ఇక్కడ నవ్వుతుంటే ఆయన అక్కడ సంతోషపడతాడు. నువ్వు ఇంతగా బాధపడుతుంటే నువ్వు చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వుకుంటున్నారేమో, బాధపడ మాకు. ఆదరించట్లేదని బాధపడ మాకు. నా దేవుడు అంటున్నాడు, నువ్వు కారుస్తున్న కన్నీరు నేను చూచాను. ప్రతి నెల ఈ నెల అందిద్ది నువ్వు ఎంతగా ఏడుస్తున్నావో ఆయన చూచాడు. నువ్వు బాధపడమకు సహోదరి, నువ్వు ఎందుకు ఇంత బాధపడుతున్నావు? ఆయన చూశాడు. ఆయన నీ కన్నీరు నాట్యముగా మార్చబోతున్నాడు ఈ రోజున. నువ్వు ఎంతగా నలిగిపోతున్నావో ఆదరణ లేదని ఆయన చూచాడు. ఆయన చూసి ఒక మనిషిలాగా వదిలేసేవాడు కాదు. ఆయన హృదయం నలిగిపోయింది. ఆయన హృదయం కూడా బరువెక్కిపోయింది. నా బిడ్డలు ఎంతగా ఏడుస్తున్నారే, నా బిడ్డలు ఎంతగా బాధపడుతున్నాడే అని ఆయన మన కోసం బాధపడుతున్నాడండి. ఆయన అంటున్నాడు, నువ్వు ఇంక ఏడవద్దు, నీ కన్నీరు నేను చూచా, నువ్వు ఏడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీ కన్నీరు నేను నాట్యముగా మార్చబోతున్నాను. నువ్వు సంతోషముతో దేవుడి సన్నిధిలో రావచ్చు. ఈ రోజున బాధతో వచ్చి కూర్చున్నావేమో, రేపటి రోజున సంతోషంతో గంతులు వేస్తూ రాబోతున్నావు. నా దేవునికి వాగ్దానం ఇస్తున్నాడు, హృదయంలో పెట్టుకో. ఆయన అంటున్నాడు, కన్నీటితో విత్తువాడు సంతోష గానములతో పంట కోస్తాడు. ఈ రోజున కొయ్యబోతున్నావు నువ్వు. ఈ రోజున ఆదరించట్లేదని బాధపడ మాకు. అందుకని ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చూద్దామా? తీయండి, 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు
ఉమ్, అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ఉమ్, ఆ, ఆమేన్, మిమ్మల్ని స్థిరపరుస్తానంటున్నాడు. మీ హృదయములకు ఆదరణ కలిగిస్తానంటున్నాడు. ఆయనకు ఒక పేరు ఉంది తెలుసా? ఉమ్, ఆదరణ కర్త. ఆదరణ కర్త. నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. మీకు ఈవులు కావాలా? ఈవులు దాత కావాలా? ఏంటి అబద్ధం చెప్తున్నారు అందరూ? ఈవులైతే దగ్గరకు వచ్చేస్తున్నాయి. లోన్లు కట్టుకోవచ్చు, డాక్రాలు కట్టుకోవచ్చు, మంచి షాపింగ్ చేయొచ్చు, పిల్లలకి ఫీజుల టైం వచ్చేస్తుంది, మళ్ళీ మొదలవుతుంది, కట్టుకోవచ్చు. అది ఈవుల దాత ఎప్పుడు ఇస్తాడో ఆయన. కానీ ఒక్క మాట మాత్రం నిజం, ఈవులు ఉన్నాయంటే ఈరోజు నా చేతిలో ఉంటాయి, రేపు నీ చేతిలో ఉంటాయి. ఈవులంటే డబ్బులండి, అర్థం కాలే అందరికీ. ఈవులంటే డబ్బులు. డబ్బులు ఇచ్చి ఆయన కావాలా? డబ్బులు కావాలా? డబ్బులు ఇచ్చి ఆయనే మనకు కావాలి. కావలసినప్పుడల్లా ఏటీఎం తీసుకున్నట్టు దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు కదా. అలానే ఆయన అంటున్నాడు, నేను మీకు మీ హృదయములని ఆదరణతో నింపుతానంటున్నాడు. ఎంత చక్కని మాట అండి. ఈ లోకంలో అందరూ మనల్ని ఆదరించకపోయినా, అందరూ మనల్ని బాధ పెట్టాలని చూసే వాళ్ళైనా కానీ, దావీదుకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నీకు ఇస్తున్నాడు ఈ రోజున వాగ్దానం. దావీదు నమ్మాడు, నేను గాఢాంధకారంలో ఉన్నా కానీ నా దేవుడు నన్ను ఆదరిస్తాడని. ఆ వాగ్దానం తన పట్ల నెరవేర్చబడింది. నా దేవుడు నీకు ఇస్తున్నాడు ఈ రోజున వాగ్దానం. ప్రయాసతో గాలి వాన పెను తుఫాను లాంటి సమస్యలైనా కానీ, శోధనలైనా కానీ, శ్రమలైనా కానీ, కష్టాలైనా కానీ, నిందలైనా కానీ, అవమానాలైనా, చనిపోయే నిర్ణయం తీసుకున్న సమయములో అయినా నా దేవుడు నిన్ను ఆదరిస్తానంటున్నాడు. నా దేవుడు నీకు ఆదరణ కలిగిస్తానంటున్నాడు. ఇంతవరకు ఆదరణ లేదా? ఇంతవరకు ఆదరణ లేదా? చూపించే వాళ్ళు ఎవరు లేరని బాధపడుతున్నావా? ఈ రోజున నువ్వు అందరిలో ఒక చిన్న చూపు చూస్తున్నారని బాధపడు మాకు. ఈ లోకంలో ఎవరు నిన్ను ప్రేమించట్లేదని బాధపడు మాకు. ఎవరు నిన్ను ప్రేమించకపోయినా నిన్ను ఉన్న స్థితిగా నా దేవుడు నిన్ను ప్రేమించేవాడు తెలుసా. అందరూ పై రూపాన్ని లక్ష్య పెట్టి ప్రేమిస్తారు, హృదయంలో ఏముందో తెలియదు. కానీ ఈ లోకంలో ఎవరు ప్రేమించట్లేదు, ఎవరిని ఆదరణ చూపించట్లేదు, బాధపడి మాకు. ఆయన నీకు ఆదరణ ఇస్తానంటున్నాడు. ఆయన నీ కుటుంబంలో సమాధానంతో నింపుతానంటున్నాడు. ధైర్యముతో ప్రార్థించు. ప్రార్థించుకుందామా? మోకరించండి, అందరూ ప్రార్థించుకుందాం. ఈ రోజున ఆదరణ లేక బాధపడుతున్నావా? నీ పొరుపు నీకు ఆదరణ ఇచ్చిద్దని అనుకుంటున్నావా? నీ మంచము నీకు ఆదరణ ఇచ్చిద్ది అనుకుంటున్నావా? చేసుకున్న నా భర్త జీవితాంతం తోడుగా ఆదరణ ఇస్తాడు అనుకుంటున్నావా? ఇంట్లో ఒక్కదాన్నే ఉంటున్నా, పిల్లలు ఎక్కడెక్కడో ఉంటున్నారు, నైట్ ఏమైద్దో తెలియదు, కనీసం ఫోన్ చేసి ఎలా ఉందమ్మా అనేవాడు లేరు. ఎందుకు ఈ బ్రతుకు అనుకుంటున్నావా? బాధపడు మాకు. నువ్వు కారుస్తున్న కన్నీరు చూస్తున్నాడండి. ఈ నెలందిదని ఎంతగానో వెయిట్ చేస్తున్నా, కానీ ఎందుకు? నాలో ఏమి లోపం ఉంది యేసయ్యా? అడుగు. ఒంటరి వేళలో ప్రార్థన ఆయన వింటానన్నాడు. ఆశీర్వాదకరం. ఇంట్లో 10 మంది ఉన్నా కానీ
వెలివేసి ఒంటరిగా చూస్తున్నారని బాధపడుతున్నావా? వాళ్ళ కోసమే నేను కష్టపడింది. నా బిడ్డలు అనుకునే కదా నేను ఇంతగా చెమట వచ్చి వాళ్ళ కోసం కష్టపడితే, ఈరోజు నా ఇంట్లో నుంచి వెలివేసి ఎక్కడ బ్రతుకుతావో బ్రతుకు, నాకు నీకు సంబంధం లేదంటున్నాడా? కారుస్తున్న కన్నీరు చూస్తున్నాడండి. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ఈ రోజున నీ మనసంతా కృంగిపోయిందా? నీ కుమారుడు నీకు చెప్పిన మాట వినకుండా నిన్నెంతగానో బాధ పెడుతున్నాడా? వద్దురా అలవాట్లు మానుకోరా, ఆ చెడు స్నేహితులు నీకెందుకురా? కృంగిపోయిందా నీ యొక్క హృదయము? ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం, నీ నాలో నింపిన ఉల్లాసమే. అవునయ్యా, ఈ లోకంలో నాకు ఎవ్వరూ ఆదరణ చూపించకపోయినా ఈ ఒంటరి బ్రతుకులో నీవు నాకుంటే చాలయ్యా. అందరిని ఎంత సంతోషంగా అందరూ అలా ఉండాలి ఇలా ఉండాలని నేనెంత మెంచుకున్నా కానీ అందరూ నేను బాధపడాలనే చూస్తున్నారు. అందరూ నాకు బాధలకే కర్త, కానీ ఎలా ఉన్నావమ్మా అని ఆదరణ చూపించేవారు లేరని బాధపడుతున్నావా? స్తోత్రము నాయనా. మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, నీ నామానికి ఘనమైన స్తోత్రాలు ప్రభువా. నీ గొప్ప కృపతో నాయన ఈ రోజున వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు ప్రభువా. అవును ప్రభువా, ప్రయాసతో నాయన గాలి వాన చేత ఆదరణ లేక ఉన్నదానా అని ఎంతగానో నువ్వు మాతో మాట్లాడిన దేవుడు ప్రభువా. అవునయ్యా, దావీదుకు నువ్వు వాగ్దానం ఇచ్చిన వాడు ప్రభువా. గాఢాంధకారంలో ఉన్నా నేను నీకు ఆదరణ కలిగిస్తానన్న దేవుడు ప్రభువా. అవును ప్రభు, బాధలకే కర్తలు కానీ ఆదరణ చూపించేవారు ఎవరూ లేరు నాయన. నిజమైన దేవుడు నీవు ప్రభువా. నువ్వు ఆదరణ కలిగిస్తానంటున్న దేవుడు ప్రభువా. మా ప్రియ బిడ్డలు ఎంతగానో నీ సన్నిధిలో మొరపెడుతున్నారయ్యా. ప్రతి బిడ్డకి నీవే ఆదరణ కలిగించమని ప్రార్థిస్తున్నాము నాయన. నీ నామానికి మీరు మరింత మహిమ తెచ్చుకోండి అయ్యా. మహిమ ఘనతల ప్రభావం మీరు మాత్రమే పొందరండి. నజరేతుడైన యేసుక్రీస్తు నామముపేట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.